అసలు ఈ జెఫ్రీ ఎప్స్టైన్ ఎవరు? 2019లో చనిపోతే ఈ ఫైల్స్ అన్ని అసలు ఇప్పుడెందుకు బయటకొస్తున్నాయి? అసలు ఇతని మీద ఫస్ట్ ఎవరు కేస్ ఫైల్ చేసినారు? ఇవన్నిటి కోసం వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు ఒక ప్రాపర్ క్లారిటీ వస్తది. సో కాల్డ్ జెఫ్రీ ఎప్స్టైన్ అతను 1953లో న్యూయార్క్‌లో జన్మించిండు. ఫ్యామిలీ స్టేటస్ కూడా నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే. ఇతను చిన్నప్పటి నుంచి కూడా స్టడీలో చాలా ఇంటెలిజెంట్ అన్నమాట. 1970లో మ్యాథ్స్ టీచర్‌గా అయితే చెప్పిండు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ స్టడీ ఫీల్డ్ అనేది పక్కన పెట్టేసి ఫైనాన్షియల్ బిజినెస్‌కి అయితే ఎంటర్ ఇచ్చిండు. 1980లో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా మారి బిలియనీర్స్‌కి, మిలియనీర్స్‌కి ఫైనాన్షియల్ అడ్వైజింగ్ ఇస్తుండే. అదే టైంలో వీళ్ళందరిని వెనక పెట్టుకొని పొలిటీషియన్స్, బిలియనీర్స్, పవర్ ఇదంతా గ్రిప్‌లో పెట్టుకొని ఐలాండ్స్, పవర్ జెట్స్‌ని అయితే కొన్నాడు. ఈ పెద్ద పెద్ద గొప్పోళ్ళని అందరినీ కూడా ఆ ఐలాండ్ లో ఇన్వైట్ చేసిండు పార్టీ కోసం. ఇన్వైట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసిండంటే వాళ్ళని గర్ల్స్ సప్లై చేసిండు. సో ఇట్లా అలవాటు చేసిండు. అసలు ఇతని మీద ఎవరు ఫస్ట్ కేసు ఫైల్ చేసినారంటే 1996లో మెరీనా ఫార్మర్ అనే పర్సన్ ఆమెని ఇంకా తన చెల్లిని సెక్సువల్ గా అబ్యూజ్ చేసిన పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ప్రాపర్ ఎవిడెన్స్ లేదని కేసుని నెగ్లెక్ట్ చేసినారు. నెక్స్ట్ కట్ చేస్తే 2005 ఫ్లోరిడా పామ్ బీచ్ లో ఉన్న పోలీసులకు అప్పుడే ఒక కాల్ వచ్చింది. తన మదర్ ఫోన్ చేసి ఏమంటదంటే 14 ఇయర్స్ ఓల్డ్ ఉన్న తన డాటర్ ని మసాజ్ కోసం అని పిలిచి హెరాస్మెంట్ చేస్తుండ అని చెప్పేసి కేసు ఫైల్ చేసింది. ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీలో ఏం బయటపడ్డారంటే అందరు కూడా మైనర్ గర్ల్స్ ఉన్నారని, అందరు కూడా సేమ్ స్టోరీ చెప్తున్నారని, మసాజ్ కోసం అని చెప్పేసి డబ్బులు ఇచ్చి వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నారని చెప్పేసి అందరు కూడా సేమ్ స్టోరీ చెప్పినారు. పోలీసు వాళ్ళకి అర్థమైంది ఇది ఒక జస్ట్ కేసు మాత్రమే కాదు, ఇది ఒక సెక్సువల్ ట్రాఫికింగ్ అని. 2006లో పోలీసులు ఈ కేసుని సీరియస్ తీసుకున్నారు. 2007లో అతని మీద చార్జ్ షీట్ ఫైల్ చేసినారు. 2008 to 9 ఏం జరిగిందంటే అతని దగ్గర ఉన్న పవర్ మనీతో పోలీసులకి ఒక డీల్ ఇచ్చేసి అంత పెద్ద కేసు నుంచి బయటకు వచ్చిండు. కూడా అతని మీద రెగ్యులర్ గా కేసు ఫైల్స్ అయితేనే ఉండే. 2019లో మళ్ళీ కేసు రీఓపెన్ చేసినారు, మళ్ళీ అరెస్ట్ చేసినారు. ఈసారి ఇతను ఏం చేసినంటే జైలను ఒరేసుకొని చనిపోయాడు. అసలు ఇప్పటికీ అర్థం కాని ముచ్చట ఏంటంటే 2006లో ఫైల్ అయిన కేసు 2026 వచ్చే అప్పటి వరకు ఇప్పటికీ ప్రాసెసింగ్ అయితేనే ఉంది. అంటే దాదాపు 20 years పట్టింది. మనీ, పవర్, డబ్బు ఉంటే ఏదైనా కొనొచ్చా? మీ ఒపీనియన్ ఏందో కింద అయితే కామెంట్లలో మెన్షన్ చేయండి.